ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మాది ఇడ్లీ అండి. ఇడ్లీ అసలు ఎట్లా వేసుకోవాలి కొంతమందికి తెలియదు కదండి. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నా. తెలిసిన వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా మీకు తెలియకపోతే ఇందులో నుంచి మీకు ఏమైనా ఉపయోగపడితే చూసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న మీకు చూపిస్తున్న మెజర్మెంట్ కప్పు, ఈ కప్తో 1 మినపప్పు తీసుకుంటే దీనితో 2.5 రవ్వ తీసుకుంటానండి. నేను అందరు 3, 4 అట్లా తీసుకుంటారు కానీ అంటే కొంతమంది నేను చెప్పేవాళ్ళు, నేనైతే 2.5 మాత్రమే తీసుకుంటా అండి. 2.5 తీసుకుని నేను ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుంటా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇడ్లీ బ్యాటర్ ఇది. దీనిని మనం చిన్నపిల్లలు ఇట్లా కొంతమంది ఇడ్లీ తినడం ఇష్టపడరు. మనం దానికోసం నేను ప్రత్యేకంగా కొన్ని అంటే కొంచెం విటమిన్స్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి మినరల్స్ విటమిన్స్ కావాలి అంటే మనం కొంచెం ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ వేసి పెడితే తినరు, కనబడితే క్యారెట్ పచ్చిగా తినమంటే తినరు. అదే బీట్రూట్ కూడా తినరండి. ఇట్లా బీట్రూట్ క్యారెట్ పిల్లలకి కొంచెం వాళ్ళకి ఆహారంలోకి అందించాలి అనుకుంటే కనుక, అలాగే కొత్తిమీర కూడా జీర్ణాశయానికి చాలా మంచిదండి, తొందరగా డైజెషన్ అవుతుంది. ఆ కొత్తిమీరతో కూడా ఒక 2 ఇడ్లీలు అట్లనే ఇవి క్యారెట్ బీట్రూట్తో మీకు 2 ఇడ్లీలు వేసి చూపిస్తా, ఎలా చేయాలనేది చూపిస్తా అండి. పిల్లలకి చాలా ఇట్లా చేసుకుంటే మీకు తెలియదని కాదు, ఇట్లా చేసుకుంటే చాలా పిల్లలు మంచిగా హెల్తీగా టిఫిన్ తినడానికి అవకాశం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా దీన్ని తురుముకొని ఇక్కడ పెట్టుకున్నా అండి. మిక్సీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇదండి కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా ఇలా కొంచెం ఎక్కువ మంది తినే వాళ్ళకైతే ఇట్లా పెట్టుకోవచ్చండి. నాకు ఒక్క చిన్న బుడ్డతడు ఉన్నాడండి, మా చిన్న పాప వాళ్ళ బాబు వచ్చాడు, వాడి కోసం ఈరోజు నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నా. మా మహాగాడు కూడా తినదండి, ఇట్లా చేస్తేనే తింటుంది. మా మహాగాడు కూడా చాలా అల్లరి పిల్ల. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇందులో నేను 2 గంటల ఇందాక మీకు చూపించా కదండి, ఆ తురుములోకి 2 గంటలు ఇది వేసుకున్నానండి. బ్యాటర్ వేసుకుని ఇందులో నెయ్యి అప్లై చేశాను. నెయ్యిని ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా ఈజీగా వీటిలోకి ఒక గరిటె చాలండి. మీకు నేను చేసుకున్న తురుముకి 3 ఇడ్లీలు అవుతాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక ఒక ఇడ్లీ, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 ఇడ్లీలు అయినాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బీట్రూట్ అండి. బీట్రూట్తో కూడా 2 ఇడ్లీలు అవుతాయండి. 2, 6, 3 చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు బీట్రూట్ క్యారెట్తో వేసాను కదా, ఇది వచ్చేసి కొత్తిమీరతో అండి. రెండు అయినాయండి కొత్తిమీరతో. చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి మీరు కూడా ఇట్లనే అలవాటు చేయండి అండి. పిల్లలకి హెల్త్ చాలా బాగుంటుంది ఈ విషయంలో. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్యారెట్ వేసా, నార్మల్ వేసుకున్నా. ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ ఇక్కడ వేసా అండి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీగా చేసుకోవచ్చు అండి టిఫిన్స్. పిల్లల కోసం నేను చెప్పేది, పిల్లల కోసం మనం కూడా తినవచ్చండి, మనకు కూడా చాలా మంచిది కదా. బ్రేక్ఫాస్ట్ డైజెషన్ బాగా హెల్తీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.